మరి ఎదురు చూస్తున్నావా? మన నిరీక్షణ ఏంటి? ఈ రోజున ఎలా ఉందంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధికి వస్తే ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. తెలుస్తుంది కదా, ఆశీర్వాదాలు కావాలి. ఆ యొక్క ఊరే కానీ ఇప్పుడు ప్రభువా నీ ఇష్టసారంగా నడిపించాయా, నీ మార్గంలో ద్రోహాన్ని తప్పుకోకుండా నీ వచ్చేంత వరకు నిరీక్షణ కలిగి నీ వైపు ఎదురు చూసే కృపణ భాగ్యాన్ని నన్ను, నా కుటుంబం, నా భర్తను కూడా ఏ రీతి ఆ దినమున నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడో మనము కూడా మన జీవితాలు కాబట్టి మన కుటుంబం కూడా కాపాడుకోవాలి. తెలుస్తుంది కదా, కాపాడుకుంటున్నామా? నిరీక్ష కలిగి ఉంటున్నామా? శ్వాస కలిగి ఉన్నామా అన్నది మన అంతరంగానికి తెలుస్తుంది కదా. మరి ఇక్కడ యెహోవా కోసం ఎదురు చూడాలి. ఎంతవరకు అంటే మన గొంతులు ఉన్నంత వరకు. మనకంటే ముందు పెద్ద భక్తులు మనకు పోదారేస్తారు. చాలా మంది కూడా సాక్షులుగా చనిపోయారు. తెలుస్తుంది కదా. దేనికోసం? దేవుని బట్టి. మరి రోజున దేవుడు ఈయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. పరిశుద్ధులుగా ఉంటున్నామా? పరిశుద్ధ జీవితం